హలో అండ్ వెల్కమ్ టు ఐడియా పాప్కార్న్ స్ట్రీట్. నా పేరు మృదుల. ఈ ఫ్రైడే ఫిల్మ్ మేకర్స్ కి చావేరేవ ఉన్నట్టు ఉంది. అయితే అసలీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో ఏం జరిగిందో చూద్దాం. డెబ్యూటాంట్ రోషన్, శ్రియా శర్మ ఇంకా నాగార్జున అక్కినేని నటించిన నిర్మలా కాన్వెంట్ ఈ వారం రిలీజ్ అయింది. జి నాగకోటేశ్వరరావు డైరెక్షన్ చేసిన ఈ సినిమా ఒక టీనేజ్ లవ్ స్టోరీ. ఈ సినిమాలోని కథ అంతా శామ్ అంటే రోషన్ శ్రీకాంత్ నటించిన పాత్ర చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈయన ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. శామ్ తన క్లాస్మేట్ అయిన శాంతి అంటే శ్రియా శర్మ ప్రేమలో పడతాడు. వీళ్ళ రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి శామ్ ముందు శాంతి వాళ్ళ ఫాదర్ ఒక పెద్ద ఛాలెంజ్ పెడతాడు. మరి శామ్ ఆ ఛాలెంజ్ ని ఎలా ఎదుర్కొంటాడు అనేదే ఈ సినిమాలో ఉన్న ట్విస్ట్. ఈ సినిమాకి బడ్జెట్ వచ్చేసి దాదాపు 8 to 9 crores. ఈ ఫిల్మ్ కి బాక్స్ ఆఫీస్ లో 50 to 60% ఓపెనింగ్స్ లభించాయి. ఈ మూవీ ఫ్రైడే 3.49 crores కలెక్ట్ చేయగా సాటర్డే 3.56 crores వసూలు చేసింది. ఇంకా సండే 3.71 crores వసూలు చేసింది. ఈ మూవీకి టోటల్ వీకెండ్ కలెక్షన్స్ వచ్చేసి దాదాపు 10.76 crores. మొత్తానికి బాక్స్ ఆఫీస్ లో ఈ వారం ఫిల్మ్స్ కి చచ్చి చెడి సాధించిన నంబర్స్ ఉండేది చూసారు కదా. మరెన్నో బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం విజిట్ చేయండి ఐడియా పాప్కార్న్ స్ట్రీట్.